టంటడాయ్. హలో అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది ఎస్టర్డే వీడియోకి కంటిన్యూయేషన్ అనమాట. మమ్మీ ఫుల్గా వేసి మా అన్న కోసం రైస్ తీసుకొని వెళ్ళామని చెప్పాను కదా. సో మా అన్న కంటే ముందు నేనే తినేస్తా అన్నాను ఇక్కడ. అంటే వాళ్ళు రావడానికి లేట్ అవుతుంది అన్నారు, మా డాడీ కానీ మా అన్న కానీ. మీకు చూపిస్తాను నేను. యమ్మీ యమ్మీ మునగాకు రైస్ చాలా బాగుంది కదా. టేస్ట్ కూడా సూపర్గా ఉంది. నేను ఇంటి దగ్గరే కొంచెం టేస్ట్ చేశాను, మా మమ్మీ ఫుల్గా వేసి పంపించేశారు. సో ఇప్పుడు అడిగాను మా డాడీని, రండి డాడీ తిందామంటే లేదు నాకు లేట్ అవుతుంది నువ్వు తినేసే అని చెప్పినారు. సో ఫాస్ట్గా పెట్టుకుని తినేస్తా అన్నాను. యమ్మీగా కుదిరిందండి, సీరియస్లీ ఎంత బాగా కుదిరిందంటే అసలు రైస్. నాకు ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తా అంటే కూడా నోట్లో నీళ్ళు ఊరుతా ఉంది. అబ్బా మళ్ళీ తినాలనిపిస్తుంది. ఇక్కడ నుండి వీడియో ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేసినానండి, ఎందుకంటే నేను ఫుల్ లెంత్ వీడియో తీసాను, చాలా లెంతీ అయిపోయింది అనమాట. ఇక్కడ నుండి ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టి ఆ మునగాకు రైస్ ఎలా చేశాను ఏమి అలా ఆఫ్టర్నూన్ టైంలో మామిడి చెట్టు కింద కూర్చొని ఫేవరెట్ ఫుడ్ తింటా అంటే ఎలా హ్యాపీగా ఉందని ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఫుడ్ ఎంత టేస్ట్గా ఉందని ఎక్స్ప్లెయిన్ చేస్తా తింటాను అన్నమాట. నాకైతే చాలా నచ్చింది ఆ రోజు, చాలా హ్యాపీగా అనిపించింది. కొంచెం స్పైస్ ఎక్కువైంది, పర్లేదు, ఆ మాత్రం స్పైస్ ఉండాలి. యాక్చువల్లీ నేను ఎక్కువ స్పైస్ తింటాను అనమాట. అంత స్పైస్ ఉన్నా కూడా పక్కన మిరపకాయ నంచుకొని తింటాను నేను. వాటర్ ఒక్కటి లేదు అక్కడ. సో ఫాస్ట్గా తినేసి మా డాడీ దగ్గరికి వెళ్దామనేసి అని చెప్పి తింటా అన్నాను. మీలో ఎంతమందికి ఇలా చెట్టు కింద కూర్చొని ఫుడ్ తినడం అంటే చాలా ఇష్టం, అది కూడా మీ పొలంలో కూర్చొని తినడం అంటే చాలా ఇష్టం. నేను ఆ రోజు వచ్చి మా మమ్మీకి కూడా చెప్పాను అనమాట. మమ్మీ నాకు చాలా బాగా అనిపించింది అక్కడ వెళ్ళి తినడము అనేసి అని చెప్పి. ఇంట్లో వాళ్ళకి కూడా చాలా నచ్చిందండి. మా డాడీ మమ్మీ అందరూ బాగుందని చెప్పారు రైస్. అదేమో ఫాస్ట్గా నేను ఏది చేసినా అది నాకు బాగా కుదురుతుంది అనమాట. ఇది కూడా అలానే నిద్రలేసి ఫాస్ట్గా చేశాను, బాగా కుదిరింది. అక్కడ వర్క్ చేస్తాను కదా, వాళ్ళని చూస్తా తింటానన్నమాట. నేను ఒక 5 minutes కూడా ఎండలో ఉండలేకపోతాను, వీళ్ళు ఎలా వర్క్ చేస్తానని. నాకు మా డాడీ కూడా గుర్తొచ్చారు, ఎండలో ఎంత కష్టం చేస్తారు అసలు అయినా అనేసి అని చెప్పి. సో అది మాట్లాడుకుంటూ తింటా అన్నాను. సో వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, అక్కడే ఉంది వాటర్, ఇక్కడ లేదన్నమాట. సో చాలా బాగా అనిపించింది. మీలో ఎంతమందికి ఇలా చెట్టు కింద కూర్చొని తినడం ఇష్టం అనేది నాకు చెప్పండి. కొంచెం స్పైస్ ఎక్కువైపోయింది, మాట్లాడడానికి కూడా కాలేదు నా వల్ల. సో కానీ బాగా కుదిరిందండి. ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తా అంటే నాకు నోట్లో నీళ్ళు వస్తుందన్నమాట. సో ఇలా మీరు ఎంతమంది మిస్ అవుతా అన్నారు? వర్క్ ఫ్రమ్ హోమ్ పుణ్యమా అని చెప్పి నేను చాలా బాగా చేస్తా అన్నాను. నెక్స్ట్ వీడియోలో కలుస్తాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి, బాయ్.